ఓకే బాగున్నారా? గుడ్. ఏం పేరమ్మా మీ పేరు? రామలక్ష్మ. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? పూర్తిరా భోజనాలు బాగుంటాయా? మెనూ ఫాలో అవుతున్నారా? టోటల్ సంఖ్య 120. 30 మంది ఆప్షన్టా? సాంబార్. చికెన్ ఎంత ఇస్తున్నారమ్మా పర్ టైం? 175 పెట్టాలి. 150 పెట్టండి మీరు. కానీ మీరు చెప్పడం 175 చెప్పాలి నాకు. ఏం క్యాలిక్యులేషన్ తెలుసా మీకు? రోజుకి ఎన్ని గ్రాములు? రోజుకు మన పర్ క్యాపిటా ఎన్ని గ్రాములు ఇస్తుంది రోజు పర్ క్యాప్? ఇది మీరమ్మా ఏబిసిడబ్ల్యూ మీరు ఏం నేర్పిస్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? 50 మా కాలేజీ పిల్లలకు. తల్లి నువ్వు నేర్చుకో ముందు, వాళ్ళ సంగతి దేవుడు. కాలేజీ పిల్లలు 50 అమ్మా. ఇది 50 గ్రామ్స్. క్వాంటిటీ ప్రిస్క్రైబ్డ్ పర్ డే పర్ బోర్డర్, అంటే రోజుకు వీళ్ళకి 600 గ్రామ్ రైస్, అట్లా అనమాట. అన్నీ 20 ml ఆయిల్. 20 ml అంటే 140 ml వస్తుంది వారానికి ఒక స్టూడెంట్. దాన్ని ఆ వారం సర్దాలి. చికెన్ ఎంత ఉంది? 50 అంటే 7 డేస్కు 350 గ్రామ్స్ డివైడెడ్ బై 2. 350 డివైడెడ్ బై 2 రామలక్ష్మ 175. అది చెప్పాలి మీరు 150 ఇస్తారా, 140 ఇస్తారా, 130 ఇస్తారా, ఆ డబ్బులను బట్టి పరిస్థితులను బట్టి. ఓకే, మీరు మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు 175 గ్రామ్స్ సార్, రోజు 50 గ్రామ్స్, 7 డేస్కి 350 గ్రామ్స్, 2 సార్లు పెడతాం, 175 అని చెప్పాలా. టక ఉందా ఇలాంటిది? నీకే ఇది పట్టుకో, అవన్నీ చూసుకో. ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్, మధ్యాహ్నం కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్ అన్నీ వస్తున్నాయి. చిక్కీ కూడా ఇస్తారు ఎవ్రీడే. అది మిల్లెట్ చిక్కీ గవర్నమెంట్ ఇచ్చేది. ఎంత పట్టుకుంటున్నారు దాని డబ్బులు? దాదాపు 120 రూపీస్ పర్ మంత్ పట్టుకుంటా ఉన్నారు, అంతేనా ఒక స్టూడెంట్? అంటే మీకు 1480 వస్తుందా? 1480 రూపాయలు. ఈ 120 పోతాండే లేదమ్మా, నాకు చెప్తావు నువ్వు చదువు. నీలాంటి ఆస్తులు నేను ఒక 200-300 చూసిందా? నాకు చెప్తే ఎట్లా నువ్వు? అన్నీ చూసుకోవాలి మీరు. ఎవరైనా వచ్చి మా లాంటి వాళ్ళు అడిగితే టక ఆన్సర్లు రావాలి మీ దగ్గర నుంచి. వాళ్ళని అడుగుతాం పిల్లల్ని, మీరు చెప్పినట్టు కరెక్ట్ అంటే ఓకే, లేకుంటే నీకు సోగాది నోటిస్తే గుర్తుపెట్టుకో. అన్నీ బాగున్నాయా? ఫుడ్ అంతా బాగుందా? మార్నింగ్ లంచ్కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటికి పోయి కాలేజీకి పోతారు కదా, లంచ్కి రాని వాళ్ళు. మధ్యాహ్నం లంచ్కి అందరు వస్తారా ఇడికి? అందరూ. ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్లో ఉంటే. గవర్నమెంట్ కాలేజీలో ఉంటే మిడ్ డే. ఎవరు ఇంటర్మీడియట్ వాళ్ళు చేతులు ఎత్తున ఒకసారి. ఓకే, మీకు మిడ్ డే మీల్స్ ఇస్తారా? గవర్నమెంట్ కాలేజ్ అయితే. ప్రైవేట్ కాలేజ్ అయితే ఇవ్వరు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నారా? అంతా గవర్నమెంట్ వాళ్ళే. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఇస్తారు కదా మీకు. డైలీ బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా 5 రోజులు? బాగానే ఉంటుందా? ఎక్కడ కాలేజ్ అది? ఆర్ట్స్ కాలేజీలోనా? ఆర్ట్స్ కాలేజ్ ఎక్కువ మంది డిగ్రీ వాళ్ళు. బీటెక్ వాళ్ళు ఎక్కడ కాలేజీ? కేఎస్ఆర్ఎం. బస్కి వెళ్తారా? కాలేజ్ బస్సా, ప్రైవేట్ బస్సా, టౌన్ బస్సా, కాలేజ్ బస్సారా? సైకిలా, మోటార్ సైకిలా? ఏం చెప్పండి. ప్రైవేట్ అదే నేను టౌన్ బస్సు అంటే ప్రైవేట్ బస్సే. భోజనాలు ఎట్లున్నాయి? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? మధ్యాహ్నం లంచ్ ఇడికి వస్తారు లంచ్కి అందరూ. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ అరటిపండు ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఉంటుందా? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 10 రావు. 10 ఇంపాసిబుల్. ఊరికి నువ్వేదో కథలు చెప్తాడా ముందు కూర్చొని? నువ్వు ముందు కూర్చొని నాకు కథలు చెప్తాడవరా? 10 పెడితే కొంప పోతుంది. 10 పెట్టరు. 6, 7, 5 అంతే. 5, 6, 7. మరి 10, 12 ఆగితం ఉన్నట్టున్నాడు. బాగానే ఉంటుంది ఇక్కడంతా. మీ మేడం అన్నీ చూసుకుంటారా కరెక్ట్గా? మీరు హ్యాపీ? మీ తల్లిదండ్రులు, మీరు పేదరికం నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మకంగా ఇక్కడికి పంపించారు. మీరు బాగా చదువుకోండి, కష్టపడి ఇష్టంగా చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఇచ్చారు మీకు తల్లిదండ్రులు. మీకు ఫ్రీడమ్ అంటే మీరు ఇక్కడ భోంచేస్తారు, ఎక్కడైనా తిరగచ్చు, పోయి సినిమా పోవచ్చు, షికార్లు చేయొచ్చు, ఏమేం చేయొచ్చు కాలేజీ పోకుండా. అట్లా కాదు కదా.
మనకు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా పిల్లల్ని చదువుకోవాలా, వాళ్ళు రేపు మమ్మల్ని ఆదుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టి మీకు అన్ని వస్తువులు ఇక్కడ కల్పించి, మనం ఇంట్లో కూడా తినాం 2 సార్లు చికెను, అవునా కదా, 5-6 సార్లు ఎగ్గు, మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం 2 కర్రీస్తో లంచ్ విత్ కర్డ్, ఈవినింగ్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్, అర్థమవుతుందా, మిల్లెట్ చిక్కీ ఎవ్రీడే. ఇన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకు దిగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక స్థాయికి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు గౌరవంగా బతకాలి తలెత్తుకొని అనే ఒక మంచి ఉద్దేశంతో. ఆ ఉద్దేశానికి మీరందరూ నీరు గార్చకుండా మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను.